సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ వింటున్నాం కదా. 11వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. వాసిరెడ్డి సీతాదేవి కోనసీమను సందర్శిస్తుంది. ఆమె అసిస్టెంట్ కల్పన అక్కడ ఉన్న టెంకాయ ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లి ఆ గుడి వెనక ఉన్న బొమ్మల గురించి ఒక కథను చెప్తుంది. దాని గురించి కథ రాసిమ్మని అడుగుతుంది సీతాదేవి. ఆ కథను చదువుతూ ఉంటుంది ఆమె. ఒక పల్లెలో జాలర్లకు నాయకుడిగా ఉన్నటువంటి శివయ్య పొరపాటున నదిలో పడిన కూతురైన గౌరిని కాపాడిన వాళ్ళకి తన కూతురునిచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఆ ఊరి పెత్తనం అప్పచెప్తానని చెప్తాడు. ఆమె కోసం తన ఇద్దరు బావలైన ఈర్రాజు సత్యరాజు ప్రాణాలకు తెగించి కాపాడుతారు. వాళ్ళిద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయాలనే మీమాంస మొదలవుతుంది. అందుకని ఇద్దరికి పందెం పెడతాడు. ఆ పందెం నెరవేరక ముందే ఒక సన్యాసి టెంకాయ పట్టుకొని వస్తూ ఉంటే అతని వెనుక రౌడీలు వెంట పడతారు. అతన్ని చంపేస్తారు. అతడు పోయి వాళ్ళ పడవలోనే చనిపోతాడు. అప్పటి నుంచి రౌడీలు వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. ఊరంతా గందరగోళంగా ఉంటుంది. ఎక్కడ చూసినా టెంకాయల గోలే. దేశం అంతటా టెంకాయల గురించి అట్టుడికిపోతూ ఉంటుంది. టెంకాయలు అమ్మడం కానీ కొనడం కానీ నేరం అంటూ ఉంటారు. పేపర్లలో ఎన్నో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం టెంకాయలను అమ్మడము కొనడము నిషేధిస్తుంది. అయినప్పటికీ కూడా దేశవాసులు ఎవరికి తెలియకుండా ఎవరికి వాళ్ళు టెంకాయలు ఇళ్లలో ఎవరికి తెలియకుండా కొడుతూ ఉంటారు. శివయ్య దగ్గర కూడా ఒక టెంకాయ ఉంటుంది. ఆ టెంకాయని తస్కరించడానికి రౌడీలు వెంటపడటంతో అర్ధరాత్రి పూట శివయ్య గంగమ్మని తీసుకొని గుళ్ళోకి వెళ్తాడు. అక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. చిత్రంగా ఉందే. తలకాయలు మారుస్తారని ఇన్నాను గాని కొబ్బరికాయలు మారుస్తారని వినలేదు. బుగ్గ నొక్కుంది గంగమ్మ. ఓసి ఎర్రిపినుగా, అది హనుమంతుడి ఆజ్ఞే. సుగ్రీవాజ్ఞ అని విన్నాను గాని హనుమంతుడి ఆజ్ఞని నేను వినలేదే. కళ్ళు తిప్పింది గంగమ్మ. అయితే ఇప్పుడు విన్నావుగా, ఇక నోరు మూసుకో, తప్పుడు చేయకుండా పడుకో. ఇంకా ఆవేశం ఎందుకయ్యా? కొబ్బరికాయ పగలగొట్టి చూడు, వజ్రాలున్నాయేమో. గొంతు తగ్గించి గుసగుసలాడింది. కళ్ళు పోతాయే గంగి. ఆంజనేయ స్వామి కల్లోకొచ్చి ఏం చేయాలో సెలవిస్తారు. ఆ స్వామి చెప్పినట్టే చెయ్యాలి. ఈ కొబ్బరికాయ వారిది. కాయ ఆంజనేయ స్వామిదైతే అందులో కొబ్బరి ఆరిదే, నీళ్లు ఆరువే, వజ్రాలు ఆరియనే. ఎర్రిదానా. మొగుడి వంక అనుమానంగా చూసింది గంగమ్మ. ముసలాడేదో తనను మాయ చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి కల్లోకి రావడం ఏమిటి, కాయలు మార్చడం ఏమిటి? విడ్డూరం కాకపోతే ముసలాడేదో దాస్తున్నాడు. నిజంగా హనుమంతుడు కల్లోకొచ్చి ఈ కొబ్బరికాయ గవర్నమెంట్ వాళ్ళకి ఇయ్యమంటే ముసలాడు చాదస్తుడు అంత పని చేస్తాడు. 3 కోట్ల రూపాయల విలువైన వజ్రాలని జనం గుంపులు పడి ఎంత గుట్టుగా చెప్పుకోవడం తను విన్నది. అసలు ఇన్నటికీ కాయలో వజ్రాలున్నాయా? భర్త నిద్రపోయాక ఆ సంగతి ఏదో తేల్చుకుందామని నిర్ణయించుకున్న గంగమ్మ నిద్ర ముంచుకొస్తున్నట్టుగా ఒట్టొట్టి ఆవలింతలు చేసింది. కళ్ళు అరమూతలు వేసి పక్కనే మేను వాల్చిన భర్తను దొంగచూపులు చూస్తూ పడుకున్నది గంగమ్మ. శివయ్య గురక మానేసి వచ్చావా సామి, దన్నం దన్నం అని కలవరిస్తున్నాడు. ఇదే అదని అనుకుని గంగమ్మ భర్త తల కింద ఉన్న కొబ్బరికాయను సంగ్రహించి అడుగులో అడుగులేస్తూ తిరిగి చూస్తూ గుడి వెనక్కు చేరింది. గుడి వెనక గొంతు కూర్చుకొని కొబ్బరికాయ ముందేసుకుని పీచు తీయడానికి ఉపక్రమించిన గంగమ్మ ఎదురుగా నిలబడ్డ నిలవెత్తు మనిషిని చూసి అమాంతం వెనక్కు పడి గుడ్లు తేలేసింది. తెప్పరిల్లుకొని లేచి అరవడానికి ప్రయత్నిస్తున్న గంగమ్మ నోటికి చెయ్యి అడ్డం పెట్టి, నేనే సత్యరాజును అరవమాకు అన్నాడు. ఒరే సత్తిగాడా, నువ్వా? గౌరెదిరా అని అడిగింది గంగమ్మ. పాపం తల్లి మనసు గదా. పటాకుల రత్తయ్య ముఠా చేతుల్లో ఉండిపోయిందే గంగమ్మత్త. అయ్యో నా కూతురా. హుష్ హుష్, ఊరుకో, వింటారు. గుడి చుట్టూ రత్తయ్య ముఠా కాపేసి ఉంది. బయట కారులో గౌరిని కట్టిపడేసి ఉంచారు.
ఈ కొబ్బరికాయ వాళ్ళకి అప్పచెపితే గౌరిని వదిలేస్తారు. ఆ ఒప్పందం మీదే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చా. ఇచ్చేయి ఆ కొబ్బరికాయ. ఇది దేవుడిచ్చిన కొబ్బరికాయ. మీ మావయ్య ఒప్పుకుంటాడా? సత్యరాజు ముఖంలో ముఖం పెట్టి మెల్లగా అన్నది. గౌరీ కంటే ఎక్కువంటావా అది? ఇది వాళ్ళ చేతుల్లోకి అందకపోతే గౌరీ మనకు దక్కదు. గొంతు పిసికి గుడి ముందు పారేస్తారు. నీకు నాకు మామయ్యకు చావు తప్పదు. వజ్రాలు 300 వజ్రాలు అయితే మాత్రం మన గౌరీ కంటే ఎక్కువెందే? ముష్టి 3 వజ్రాలు. జాగు చేశావంటే రత్తయ్య ముఠ లోపలికి వచ్చేస్తారు. వాళ్ళని పోలీసులు వెంబడిస్తున్నారని తొందరలో బయట నిలబడ్డారు. ఆలస్యం చేశావంటే వాళ్ళు తెగించి లోపలికి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం చేసేదేమీ ఉండదు. తే అంటూ సత్యరాజు గంగమ్మ చేతుల్లోంచి కొబ్బరికాయలు ఆగేసుకున్నాడు. ఏందిరా నీ అమ్మ ఇంతసేపు? 2 దృఢకాయలు గుడి ప్రాకారపు గోడలు దూకి లోపలికి వచ్చారు. ఇదిగో కొబ్బరికాయ. సత్యరాజు చూపించాడు. ఇద్దరిలో కోలముఖంగాడు చెయ్యి ముందుకు చాచాడు. సత్యరాజు చప్పున కొబ్బరికాయ ఉన్న చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ముందు గౌరీని వదలండి, తర్వాతే కొబ్బరికాయ. సత్యరాజు వెనక్కు నడిచాడు. అమ్మ కంత్రి నా కొడుక, వదులుతాంరా అంటూనే మీదకొచ్చారిద్దరు. మీ ఒప్పందం ఏంటిరా? ఇప్పుడు మీరు మాట్లాడేదేంది? రేయ్, మమ్మల్నే బిత్తర కొట్టాలని చూస్తున్నావా? దాన్ని వదిలేసి మేము ఇటు వెళ్ళగానే పోలీసు వాళ్ళని తీసుకురావాలని చూస్తున్నావు కదరా? కొబ్బరికాయ సముద్రం దాటి వెళ్లేంత వరకు గౌరీ మా దగ్గరే ఉండాలి. ఈ సంగతి బయటకి పొక్కిందో పిల్లముండ ప్రాణాలు దక్కవు, తెలిసిందా? ఇటీ పొత్రం ముఖంగాడు ముందు నుంచి సత్యరాజు మీద పడ్డాడు. వెనుక నుంచి రోకలి ముఖంగాడు కమ్ముకున్నాడు. సత్యరాజు, ఇచ్చావంటే మన గౌరి మనకు దక్కదు. గుడి కుడపక్క నుంచి కేక వినిపించింది. ఈర్రాజు సంభ్రమాశ్చర్యాలతో అరిచాడు సత్యరాజు. రెప్పపాటిలో సత్యరాజు చేతిలో ఉన్న కొబ్బరికాయ గాల్లోకి లేచి ఈర్రాజు చేతుల్లో వాలింది. సత్యరాజును వదిలేసి ఈర్రాజు మీద పడ్డాడు పాత్రంగాడు, రోకలి బండగాడు. ఈర్రాజు సత్యరాజు చేతుల్లో బంతిలా ఎగురుతోంది కొబ్బరికాయ. తెల్లవారుతోంది. కొబ్బరికాయను ఒకరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి విసురుకుంటూ గుడి చుట్టూ తిరుగుతున్నారు సత్యరాజు, ఈర్రాజు. లోపల జరుగుతున్న అల్లరి విని బయట ఉన్న రత్తయ్య ముఠ 5-6 దాకా ప్రహరీ దూకి లోపలికొచ్చారు. శివయ్య లేచాడు. తల కింద కొబ్బరికాయ లేకపోవడం చూసి గాబరా పడ్డాడు. గాల్లో ఎగురుతున్న కొబ్బరికాయను, దానికోసం పరుగులు తీస్తున్న మనుషుల్ని చూసి బిత్తరపోయాడు. గుడిమెట్లు దిగి వచ్చిన శివయ్యకు సత్యరాజు, ఈర్రాజు కనిపించారు. గంగమ్మత్త, ఈర్రాజు కొబ్బరికాయను విసిరాడు. మీదపడ్డ 3 మనుషులకు అందకుండా. ఈర్రాజును వదిలేసి గంగమ్మ మీద పడ్డారు వాళ్ళు. గంగి అరిచాడు శివయ్య. మరుక్షణంలో కొబ్బరికాయ వచ్చి శివయ్య చేతిలో వాలిపోయింది. సామి, నీ కొబ్బరికాయ నీకే ఇస్తున్నా, అందుకో ఆంజనేయ. కొబ్బరికాయ గుడి మీదకు విసిరేశాడు శివయ్య. గుడి గోపురం మీద నిద్రపోతున్న కోతి లేచి కూర్చుంది. పళ్ళు బిగించి కిచకిచలాడింది. నోరు తెరిచి కవ్వింపుగా చూసింది. గుడి మీద చెక్కిన రాములోరి బొమ్మ కాళ్ళ దగ్గర ఇరుక్కుపోయిన కొబ్బరికాయను అందుకుంది. రత్తయ్య మనుషులు గుడి ఎక్కి పాకుతున్నారు. ఈర్రాజు, సత్యరాజు వాళ్ళ కాళ్ళు పట్టుకొని కిందకు గుంజుతున్నారు. శివయ్య, గంగమ్మలను 2 మనుషులు పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. కోతి కొబ్బరికాయ లంకించుకొని రాములోరి పెద్ద గుడి మీద నుంచి సీతమ్మోరి చిన్న గుడి మీదికి, సీతమ్మోరి చిన్న గుడి మీద నుంచి లక్ష్మణస్వామి బుల్లి గుడి మీదకు దూకుతూ రత్తయ్య ముఠాను 3 చెరువులు నీళ్లు తాగించి 30 తిప్పలు పెట్టి 30 కోనసీమ జీళ్లు తినిపించింది. విసిరి వేశారిన రత్తయ్య కత్తి తీసి విసిరాడు. అది చూసి శివయ్య, సామి, ఆంజనేయ సామి ఎలుగెత్తి అరిచాడు. ఆ కేకకు ఎగిరి గంతేసిన కోతి కత్తి దెబ్బ తప్పుకున్నది. కత్తి గోపురానికి తగిలి గిరగిరా తిరిగొచ్చి అది విసిరిన రత్తయ్య మెడ మీద పడింది. మెడ తెగి రక్తం బొటబొట కారుతుంది. రత్తయ్య మనుషులు కోతి మీదకు విసురుతున్న రాళ్ళు రప్పలు వదిలేసి మెడ తగిన కోడిలా కింద పడి గిలగిలా కొట్టుకుంటున్న రత్తయ్యను భుజాన వేసుకున్నారు. ఇంతలో ప్రాకారం బయట నుంచి పోలీసు ఈలలు వినిపించాయి. భుజాల మీదకి ఎత్తుతున్న రత్తయ్యను అక్కడే పారేసి రత్తయ్య మనుషులు ప్రాకారం పాకసాగారు. పారిపోతున్న రత్తయ్య ముఠాను తరిమి పట్టుకున్నారు పోలీసులు. ఈర్రాజు, సత్యరాజు వెళ్లి కారు వెనక సీట్లో కట్టిపడేసి ఉన్న గౌరిని కట్లు విప్పి తీసుకొచ్చి శివయ్య దంపతుల ముందు నిలబెట్టారు. గోపురం మీద కంచు శిఖరాల మధ్య కొబ్బరికాయ వల్లో పెట్టుకుని తాపిగా కూర్చున్న కోతి కింద ఉన్న ఎర్రబుట్టలు
ఎర్ర ఎర్రబొట్టులను కొత్తగా చూసి వింతగా కిచకిచలు చేసింది. రత్తయ్య ముఠాను పట్టుకోవడానికి స్వయంగా వచ్చిన జిల్లా పోలీస్ అధికారి ఈర్రాజును సత్యరాజును అభినందించారు. ఆ కోతి దగ్గరున్న కొబ్బరికాయ తెచ్చిస్తే సర్కారు చేత పెద్ద ఇనాం ఇప్పిస్తానని ఆశ పెట్టాడు. దొరా, అది మా వల్ల కాదు అన్నారు ఈర్రాజు సత్యరాజు కూడా బలుక్కున్నట్టు. దొంగలైతే దొరికారు కానీ అసలు కొబ్బరికాయ దొరక్కపోతే 30 రోజులుగా దేశమంతా గాలించిన మా శ్రమ వృధా అయిపోతుంది అని చుట్టూ నిలబడి ఉన్న పటాలని చూశాడు. ఇక్కడి నుంచి కోతి తప్పుకుందో మీ కొలువులు ఊడిపోతాయి, జాగ్రత్త. చుట్టూ కమ్మండి. కొంతమంది బయటకెళ్ళి చెట్టు పుట్ట దగ్గర నిలబడండి. ఈ కోతి ఎక్కడికి వెళ్తుందో చూస్తా. నడుం బిగించి యుద్ధానికి సన్నద్ధమవుతున్న వీరుడిలా శిఖరాగ్రాన కూర్చున్న కోతి వైపు చూశాడు. కోతి చంకలు గుద్దుకొని వెక్కిరించింది. అధికారికి ఒళ్ళు మండిపోయింది. ఓ 10 మంది దాకా గోపురం ఎక్కసాగారు. సగం మంది మధ్య దాకా వెళ్ళి ఆగిపోయారు. ఓ 4 3 ఎక్కి అటుపైకి వెళ్ళలేక ఇటు కిందకు దిగలేక అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు ఒకడు శిఖరాగ్రం చేరాడు. కింద నుంచి పటాలమంతా హర్షధ్వానాలు చేసింది. ఆ జవానుకు డబుల్ ప్రమోషన్, త్రిబుల్ ప్రమోషన్ ఇవ్వాలని అప్పుడే ఆలోచిస్తున్నాడు ఎస్పీ. అంగుళం పాకుతూ కలశాలను సమీపించాడు. ఒక కలశాన్ని ఆనుకుని రెండో కలశాన్ని తన్ని పట్టి కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని దర్జాగా టీవీగా కూర్చున్న కోతి ఒక్కసారి లేచి కొబ్బరికాయతో పైకి వస్తున్న వాడి తలకాయ మీద మొత్తింది. గోపురం మీద నుంచి గిరగిరా దొర్లుకుంటూ కింద పడ్డాడు జవాను. నడుములు విరిగిపోయాయి. తల కొబ్బరికాయ పగిలినట్టు మధ్యకు పగిలింది. పోలీస్ అధికారి రుద్రుడైపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో రివాల్వర్ తీసి అటెన్షన్ అని అరిచాడు. టక్ టక్ పటాలం మొత్తం ఒక్కసారిగా చేసిన బూట్ల శబ్దంతో దేవాలయ ఆవరణం అంతా నిండిపోయి గోపురం ప్రతిధ్వనించింది. గుడి చుట్టూ వలయాకారంలో నిలబడి తుపాకులు ఎక్కుపెట్టి ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు జవాన్లు. రెడీ, షూట్. దొరా, ఆగు. అపరాధం. ఆంజనేయస్వామి సాక్షాత్తు హనుమంతులో రాయన శివయ్య ఆక్రందనకు గుడిలో ఉన్న రాములోరి రాతి విగ్రహం కరిగిపోయి ఉండాలి. లబలబలాడుతూ తుపాకులకు అడ్డం పడ్డాడు. కోతిని చంపొద్దని అధికారి కాళ్ళు పట్టుకున్నాడు శివయ్య. వరైతే ముసలోడా, కోతిని చంపను గాని కోతి దగ్గరున్న కొబ్బరికాయ తెప్పిస్తానంటారా? వెటకారంగా అన్నాడు పోలీస్ ఆయన. అవుదొరా, తెచ్చిస్తా. తుపాకీ గుండు తగిలినట్లయిపోయాడు జిల్లా అధికారి. ఏంట్రోయ్ ముసలోడా, నాటకం ఆడుతున్నావా? ఒళ్ళు చీరేస్తాలే, అడ్డంలే గర్జించాడు సూపరింటెండెంట్. సత్య ప్రమాణంగా చెబుతున్నా దొరా, నేను అడిగితే ఆంజనేయ స్వామి తప్పకుండా ఇస్తాడు. ఆ రోజు అడగందే ఇచ్చిన స్వామి ఇవాళ అడిగితే ఎందుకు ఇయ్యడు దొరా? నా మాట నమ్ము. కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడ్డాడు శివయ్య. అడగందే ఇచ్చాడా? ఎస్పీ టోపీ తీసి తల రుద్దుకున్నాడు. శివయ్య ముఖాన్ని పరిశీలించి చూశాడు. కళ్ళలోకి అనుమానంగా చూశాడు. ఈ కోతి వీడి పెంపుడు కోతే, సందేహం లేదు. ఈ కోతిని అడ్డం పెట్టుకొని ఎంత నాటకం ఆడాడు. దేశాన్ని అల్లకల్లోలం చేశాడు. అంతర్జాతీయ వజ్రాల దొంగ ముఠాకు ఆల్ ఇండియా ఏజెంట్ వీడు, సందేహం లేదు. దొరికాడు నా కొడుకు ముసల్నక్క. ఈ దెబ్బతో డబుల్ ప్రమోషన్. ఐజీపీ. నా మాట నమ్ముదరా. రాబోయే ప్రమోషన్ ఊహించుకుంటూ ఏదో లోకంలో ఉన్న ఎస్పీ ఉలిక్కి పడ్డాడు. నీ మాటే నమ్ముతాన్రా. ఒరే ముసలడా, మాట తప్పావో తుపాకేసే దొరా, నా తల కోసి నీ కళ్ళ ముందు పెడతా. శివయ్య శబదం చేస్తున్నట్టు అన్నాడు. ఆర్మ్స్ డౌన్. పటాలం మళ్ళా ఒక్కసారిగా తుపాకులు దించి కాళ్ళు ఎడంగా పెట్టి నిలబడ్డారు. శివయ్య పైపంచుతో ముఖం తడుచుకొని నిట్టూర్పు విడిచాడు. వీడే సన్యాసిని చంపింది కూడా ఈ ముసలాడే అయి ఉంటాడు. కూతుర్ని అడ్డం పెట్టి మేనల్లులిద్దరినీ కొబ్బరికాయ దాటేయడానికి ప్రయత్నించాడు. పందెం, పడవ అంతా హబక్. ఈ తెలివితేటలన్నీ వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి? పేగియన్ అన్న అంతర్జాతీయ ముఠా వాళ్ళవే అయి ఉండాలి. పర్ఫెక్ట్ క్రైమ్. రెండో ముఠా అడ్డం తగిలేసరికి పడవ ముంచేసి కొబ్బరికాయ కోతికిచ్చాడా? తన ఆలోచనలో మళ్ళీ ఇక్కడే ఏదో లింకు పోయినట్టయి టోపీ చెమట తుడిచి నెత్తిన పెట్టుకున్నాడు ఎస్పీ. ఇంతకీ ఈ వజ్రాల వేటలో ఉన్న ముఠాలు 2 3? ఈ ముసలోడిని, ఆ కుర్ర కొడుకుల్ని బొక్కలో తోసి 4 ఉతికితే అంతా వాళ్ళే చెప్తారు. ముందు ఈ కొబ్బరికాయ దొరకని.
మెయిన్ ఎగ్జిబిట్ ఇదే. ఇది లేకపోతే అసలు కేసుకు ఆధారమే లేదు. అందుకే ముందు ఈ కొబ్బరికాయ చేతిలో పడని తనకు తానే చెప్పుకున్నాడు ఎస్పీ. ఒరే ముసలోడా, నీ పేరేంటన్నావు? శివయ్య. ఒరే శివయ్య, నీ పడవ కథ, నీ కూతురి పెళ్లి కథ, నీ కథ అంతా మా సిఐడీలు ఎప్పుడో రిపోర్ట్ చేశారా, నాకంతా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కొబ్బరికాయతో పాటు కోతి కూడా అప్పచెప్పాలి, తెలిసిందా? దొరా, బాధతో శివన్న మెలికలు తిరిగిపోయాడు కొబ్బరికాయ అంచుకుని. హర్నియమ్మ, కోతిని వదిలేయమంటావా? అది అక్యూజ్ నంబర్ 2 రా. కోతిని హాజరుపరచకపోతే కోర్టు కేసు కొట్టేస్తుందిరా. అందుకని కోతి ముఖ్యం. అవసరమైతే నిన్ను అప్రూవర్గా తీసుకుంటాం. ఏమంటావ్? ఎస్పీ మాట్లాడిందేమీ అర్థం కాలేదు శివయ్యకు. అయోమయంగా చూశాడు. దొరా, అది కోతి కాదు, ఆంజనేయ స్వామి. చూడు దొరా అంటూ శివయ్య తల పైకెత్తి 2 చేతులు జోడించి, సామి, ఓ ఆంజనేయ స్వామి, ఇక నా వల్ల కాదు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అన్నాడు. తల పైకెత్తి చూస్తున్న ఎస్పీని గోపురాగ్రాన కూర్చున్న కోతి గుర్రుగా చూసి ఊ ఊ అంటూ సైగలు చేసింది. కోతికేసి కన్నార్పకుండా చూస్తున్న ఎస్పీకి కళ్ళు బైర్లు కమ్మి తల తిరిగిపోయింది. దయ్యం పట్టి చిందులు తొక్కుతున్న పెళ్ళాం కళ్ళ ముందు కదిలింది. శ్రీరామాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భూతవైద్యుడు పెళ్ళాన్ని వేపమండలతో చితకబాదే దృశ్యం. ఆ తర్వాత ఆవిడ సొమ్మసిల్లి తేరుకుని ఆంజనేయుడి ఫోటోకి కొబ్బరికాయ కొట్టే దృశ్యం సురభి వాళ్ళ నాటకంలో వైరు వర్కులా కనిపించింది. ఎస్పీగా పిలువబడుతూ యూనిఫామ్లో ఉన్న అసలు మనిషి సుబ్బారాయ నామదేవుడు బయటకొచ్చాడు. చేయెత్తి దండం పెట్టడానికి నామోషి అయి టోపీ తీసి చేత్తో పట్టుకుని ఇన్ ఆనర్ ఆఫ్ మంకీ గాడ్ సల్యూట్ చేశాడు. 4000 సంవత్సరాల భారతీయ సంస్కృతి, 100 ఏళ్ల పాశ్చాత్య నాగరికం ఘర్షణ పడ్డాయి ఆ క్షణంలో. అది చూసిన జవాన్లు తుపాకీలు ఎత్తి పట్టుకుని పటాపట్ కటాకట్ చేసి సెల్యూట్ చేశారు. కొబ్బరికాయ కాళ్ళ మధ్య ఇరికించుకొని 2 చేతులతో చంకలు గోక్కుంటూ కోతి వందన స్వీకారం చేసింది. తనంతాను తెలుసుకుని బిత్తరపోయాడు మనిషి. సుబ్బరాయని యూనిఫామ్లోకి తొక్కేసి ఎస్పీ బయటకొచ్చాడు. అటెన్షన్! ఫటాఫట్ కొట్టి నిలబడింది పటాలం మళ్ళీ. రే ముసలోడా, ఏందిరా మంత్రం వేస్తున్నావా? మంత్రం డొక్క చీరేస్తా, ముందు ఆ కొబ్బరికాయ దించించు రంకెలు వేశాడు ఎస్పీ. అట్టాగే దొరా, తమరొక్కరే ఈడుండి జవాన్లందరినీ బయటకు పంపించండి. అమ్మకేటి నా కొడుక, అందరినీ బయటికి పంపించి నన్నేమారుద్దాం అనుకుంటున్నావా? సుబ్బరాయని తొక్కేసి ఎస్పీ అన్నాడు. దొరా, నీ దగ్గర పిస్తోలుంది, నీకేటి భయం? శివయ్య ముఖంలోకి అదోలా చూసి ఎస్పీ పటాలాన్ని ప్రాకారం బయటికి పొమ్మని ఆర్డర్ ఇచ్చేశాడు. పటాలం లెఫ్ట్ రైట్ మార్చి చేస్తూ వెళ్తుంటే కలశాల మీద హనుమంతయ్య ఉయ్యాలలూగాడు. స్వామి, ఆంజనేయ స్వామి, అంతా చూశావుగా? 2 చేతులు జోడించి పైకెత్తి దండం పెడుతూ శివయ్య విన్నుమించుకున్నాడు. నువ్వు రాములోరి బంటువు, నేను నీ బంటుని. దయుంచి ఆ కొబ్బరికాయ దయచేయి స్వామి. ఆకాశం నుండి శంభుని శిరంబు నుండి అన్నట్టుగా దొర్లుకుంటూ పొర్లుకుంటూ గుడి గోపురాగ్రం నుంచి భూమి మీదకు వస్తున్న కొబ్బరికాయను చూసిన వాడే శివయ్య ఏమంటున్నాడయ్యా అంటూ శ్రీమద్ రమారమణ గోయిందో హరి, రామభక్త హనుమాన్కి జై, వాలుకేత స్వామికి జై. తన్మయుడైపోయిన శివయ్య 2 చేతులతో కొబ్బరికాయను పట్టుకొని కళ్ళకు అద్దుకున్నాడు. సభా ప్రాంగణం కిటకిటలాడిపోతోంది. దేశం నలుమూలల నుంచి జనం వచ్చారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. విక్టోరియా రాణిగారి ప్రత్యేక దూత వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఆయన పక్కనే విదేశాంగ మంత్రి కూర్చున్నారు. ఐరోపా రాయబారులు, ఆఫ్రికా దేశాధిపతులు, ఆసియా వాణిజ్య వ్యవహారాల మంత్రులు, అమెరికా దేశీయాంగ మంత్రి సిఐఏ బాసు, ప్రివీ కౌన్సిల్ సభ్యులు, న్యాయమూర్తులు, ఇంటర్పోల్ అధికారులు వేదిక మీద కొలువు తీరి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రిక ప్రత్యేక విలేకరులు, ఎక్కువగా కొనబడి చదవబడే పత్రికల ఎడిటర్లు, కొనకుండా ఎక్కువగా చదవబడే పత్రికల యజమానురాళ్ళు వేదిక కింద 3 వరుసల్లో కూర్చున్నారు. ఐజీలు వేదిక మీద, డిఐజీలు వేదిక చుట్టూ, ఎస్పీలు ఎస్ఐలు జనం మధ్య, జవాన్లు జనం వెనకన నిలబడి ఉన్నారు. కదిలితే నొక్కేటట్టు మనిషికొక్క పోలీసోడు, కనీ విని ఎరగని బందోబస్తు.
టంచనుగా నిర్ణీత సమయానికి ఎస్పీ డబ్బారేకుల సుబ్బారాయుడు సీలు వేసిన చిన్న సైజు భోజనం లాంటి ఉక్కుపెట్టెను స్పెషల్ సెక్యూరిటీ కమాండోలు వెంటరాగా వేదిక మీదకు వచ్చి రాణిగారి ప్రత్యేక దూత ఆనాటి ముఖ్య అతిథి అయిన సర్ లాంగ్ కోట్ ముందు ఉంచాడు. ఫోటోగ్రాఫర్లు తోసుకుని క్లిక్కులు కొడుతూ ఉంటే వేదిక మెరుపులతో దగదగలాడిపోయింది. సర్ లాంగ్ కోట్ గారు 5 నిమిషాల పాటు ఫారిన్ మ్యూజియంలో మాయమైన వజ్రాల విశిష్టతను, ప్రాముఖ్యతను గురించి చెప్పి వజ్రాల దొంగల ముఠాను పట్టుకోవడానికి దేశ విదేశాల పోలీస్ అధికారుల కృషిని ప్రశంసించి జూలూడిపోయిన సింహమల్లే సభను పర్యావలోకించారు. ఒక మూల శివయ్య దంపతులు చేతులు కట్టుకొని పోలీసు బందోబస్తు మధ్య నిలబడి ఉన్నారు. వాళ్ళ పక్కనే ఈర్రాజు సత్యరాజు, వాళ్ళిద్దరి మధ్యన గౌరీ వరుసగా నిలబడి ఉన్నారు. సర్ లాంగ్ కోట్ తల పంకించి భోషానం పెట్టని ఎత్తి వేదిక మీదకు వెళ్ళాడు. కింద వాళ్ళకు కూడా చూపించి సీలు ఊడదీశాడు. పెట్టె తెరిచి కొబ్బరికాయ బయటికి తీశాడు. ఎత్తి పట్టుకుని మళ్ళీ అందరికీ తిప్పి చూపించాడు. అమెరికా నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన బ్రేక్ టెంకాయ నిపుణుడు, రష్యా నుండి పీస్ టెంకాయ నిపుణుడు ముందుకొచ్చి సర్ లాంగ్ కోట్ గారి నుంచి కొబ్బరికాయను అందిపుచ్చుకున్నారు. నిపుణులిద్దరూ విడివిడిగానో కలిసికట్టుగానో పరీక్షించి దిస్ ఈజ్ నథింగ్ బట్ టెంకాయ్ అండ్ ఓన్లీ టెంకాయ్ అని విడివిడిగా తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. విడివిడిగా చెప్పినా కూడా అది ఏకగ్రీవమైన అంగీకారం అవడం అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచి వేసింది. అందులో నుంచి తేరుకున్నవాడు తేరుకున్నట్టు హర్షధ్వానాలు చేస్తూ తమ ఆమోదాన్ని తెలియజేశారు. నిపుణుల పరిశీలన అయ్యాక సర్ మిస్టర్ లాంగ్ కోట్ టెంకాయ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ చేతికిచ్చాడు. చీఫ్ ఇంజనీర్ సున్నితంగా కొబ్బరికాయను అటు ఇటు తిప్పి పీచును అతి లాఘవంగా ఒక్కసారి గుంజేశాడు. బట్టతలవాడి నెత్తి మీద విగ్గు లాగేసినట్టు గుండ్రటి బోడి టెంకాయ బయటపడింది. వెంటనే పీస్ టెంకాయ రష్యా నిపుణుడొచ్చి ఆ పీచు ఎలా అంటించబడింది వేదిక ముందున్న వాళ్ళందరికీ వివరించి చెప్పాడు. టెంకాయ ఇంటర్నేషనల్ చీఫ్ ఇంజనీర్ కొరడి కొబ్బరికాయను అతి నైపుణ్యంగా తిప్పి క్రాక్ టెంకాయ నిపుణుడైన అమెరికన్ చేతుల్లో పెట్టాడు. టెంకాయ మధ్యకి ఎలా అతికించబడిందో వివరించి అమెరికా నిపుణుడు కూర్చున్నాడు. వేదిక మీద ఎత్తైన బల్ల, ఆ బల్ల మీద మొకమల్ బట్టపరిచి ఉంది. టేబుల్ మీద కొబ్బరికాయ పెట్టి చీఫ్ ఇంజనీర్ సర్ లాంగ్ కోట్ కేసి చూశాడు. లాంగ్ కోట్ గారి అనుమతి పొంది కొబ్బరికాయ పగలగొట్టడానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు. ప్రత్యేకించి శివయ్య దంపతులకు ఈర్రాజుకి సత్యరాజుకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గౌరీకి క్షమాపణలు చెప్పుకున్నారు. సారీ అండి. కొబ్బరికాయ పగలగొట్టడానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు. వేదిక మీద ఉన్నవాళ్ళు, సభలో ఉన్నవాళ్ళు సముద్ర తరంగాల్లో లేచి నిలబడ్డారు. కెమెరాలు క్లిక్, ఫ్లాష్ లైట్ల వెలుగుల్లో కళ్ళు చిడతలారిపోతున్నాయి. చీఫ్ ఇంజనీరు 10 నుంచి అవరోహణ క్రమంలో చదువుతూ శూన్యం అని ఆఖరి అంకె చదివాడు. కొబ్బరికాయ 2గా విడిపోయింది. మొహంజదారో హరప్పాల నాటి 3 బుల్లి మట్టి కోతి బొమ్మలు బయటపడ్డాయి. ఒక కోతి కళ్ళు మూసుకునుంది, రెండోది చెవులు మూసుకునుంది, మూడో కోతి నోరు మూసుకునుంది. వేదిక మీదున్న వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. వేదిక కింద ఉన్నవాళ్ళు దిమ్మరిపోయారు. భాషలో తేడా అంతే, జరిగింది మాత్రం ఒక్కటే. అందరూ కళ్ళు నిలుపుకొని తలలు విదిలించుకుంటుండగా ఫ్రెంచి దౌత్య ఉద్యోగి ఒకరు హడావుడిగా వేదిక మీదకు పరిగెత్తుకొచ్చాడు. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి ముందుకొచ్చి వంగి చెవిలో చెప్పాడు. ఫారిన్ మ్యూజియంలో మాయమైన వజ్రాలు ఎలీసీ ప్యాలెస్లో దొరికాయని, దేశాధ్యక్షుడే ఈ దొంగతనం చేయించి వేరే కొబ్బరికాయలో 3 కోతి బొమ్మలు పెట్టాడని, వజ్రాలు అపహరించడానికి సహకరించిన ఫ్రెంచి ప్రధానిని, హోంమంత్రిని మభ్యపరచడానికి నిజంగా కొబ్బరికాయలో వజ్రాలు దాచినట్టు, అది అంతర్జాతీయ దొంగల ముఠా కాజేసుకెళ్ళినట్టు ఒక కట్టుకథ సృష్టించి ప్రచారం చేయించాడని కేజీబీ, సిఐఐ, గూఢాచారి సంస్థల ద్వారా వెల్లువవడంతో ఫ్రెంచి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రెసిడెంట్ నివాసమైన ఎలిసీ ప్యాలెస్ మీద దాడి చేసి ప్రెసిడెంట్ను చంపి వజ్రాలను స్వాధీనం చేసుకున్నారని, ప్రధాని, హోంమంత్రి దేశాన్ని వదిలి పారిపోయారని, ఫారిన్ నుంచి వర్తమానం ఇప్పుడే వచ్చిందని
ఫ్రెంచ్ ఉద్యోగి విదేశాంగ మంత్రికి చెప్పాడు. వెంటనే ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి మైక్ దగ్గరకొచ్చి జరిగింది చెప్పి, ఫ్రెంచి ప్రజల తరపున, ప్రభుత్వం తరపున భారత ప్రజలకు, ముఖ్యంగా కోనసీమ వాసులకు, ప్రత్యేకించి శివయ్య దంపతులకు, ఈర్రాజుకి సత్యరాజుకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా గౌరీకి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి దుశ్చర్య కారణంగా భారతీయులు అనుభవించిన కష్టాలకు నష్టపరిహారంగా 100 ఏళ్ల తర్వాత 1 డజను మిరేజ్ విమానాలను స్వల్ప వడ్డీతో వాయిదాల మీద తీర్చుకునే పద్ధతిలో అప్పుగా ఇస్తానని పడిపోయిన ఫ్రెంచి ప్రభుత్వం తరపున వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఫ్రెంచి విదేశాంగ మంత్రి శివయ్య నిజాయితీని మెచ్చుకుంటూ 1116 ఫ్రాంకులు పారితోషికంగా నిండు సభలో వేదిక మీద నిలబడి ప్రకటించేశాడు. అందుకు శివయ్య ముందుగా కృతజ్ఞత తెలియజేసి తర్వాత అన్నాడు, దొరా, నువ్వు బుడతకీచు దొరవో పరాసు దొరవో నాకైతే తెలియదు గాని నువ్వు నాకిచ్చిన ఫ్రాంకులన్నీ ఎట్టి మీ ఎలీసమ్మ బంగళ ఎదురుగా మా ఆంజనేయ సాంలోరు గుడి కట్టించమని నా ఏడుకోలు. ఇన్నపాలు దొరా. సభికులు చేసిన హర్షధ్వానాలు ఎలీసీ ప్యాలెస్ దాకా వినిపించాయి. వేదిక మీద వాళ్ళు కిందకు, వెనక వాళ్ళు ముందుకు వచ్చి శివయ్యను అభినందించారు. మరి మా మాటో 1 తక్కువ 3 దేవతలు ఒకటై విలిపించారు. సమాప్తం. ఎన్బి సశేషం లేదు. జీపు రాజమండ్రి స్టేషన్ ముందు ఆగింది. కాగితాలను మడిచి కల్పనకిచ్చాను. ఎలా ఉంది మేడం? బాగుంది. నిజం చెప్పండి మేడం. కల్పన కళ్ళు మెరిశాయి. నిజంగా చాలా బాగుంది కల్పన. నా బుర్ర కదిలిపోయింది. కల్పన ఇంత బాగా ఎలా రాయగలిగిందా అని ఆలోచిస్తూ జీపు దిగి స్టేషన్లోకి నడిచాను. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.